మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి ఏదైతే కొత్త జీవో తీసుకొచ్చారో దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం దీనిపైన నిఖిల్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఏం చెప్తారు? ఈ పాలిటెక్నిక్ ఇష్యూలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ముందుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా, ఇబ్బంది పడట్లేదా, వాళ్ళు ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నారు అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనీసం సోయి ఉండాలి, సిగ్గు ఉండాలి అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తాము అని చెప్పిండ్రు మీరు. ఈరోజు అదే ప్రజాపాలన ఎక్కడికి పోయింది? ఆ ప్రజాపాలన పక్కకు పోయి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఇదే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ రాజ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ రోడ్లు ఎక్కుతూ ఉంటే ఆ విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి హోంశాఖలో ఉన్నటువంటి పోలీసులను పెట్టి వాళ్ళ గొంతు నులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా చూసినాం, మీతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరూ చూసిండ్రు. ఏ స్థాయికి చేరిందంటే రేవంత్ రెడ్డి గారి పాలన, మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి ప్రతిపక్షాలు, చివరికి అటువంటి నిరుద్యోగులు, అటువంటి స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎవ్వరు మాట్లాడుతూ ఉన్నా పొద్దున్న లేస్తే పోలీసులను పంపాలి, పొద్దున్న లేస్తే టార్గెట్లు చేయాలి, పొద్దున్న లేస్తే కేసులు పెట్టాలి, వెంటబడి మీద దాడి చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఇవి మాత్రమే ఎజెండాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇదే విద్యార్థులను దూషిస్తూ ఉంటారు, అదే నిరుద్యోగులను ఉద్యోగాల కోసం అడుగుతూ ఉంటే, మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ కోసం అడుగుతూ ఉంటే, మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 4,000 రూపాయల కోసం అడుగుతూ ఉంటే వాళ్ళను ఎండ్రిందాగి సావాలి అని మాట్లాడుతూ ఉంటారు. అదే ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన సమావేశాల్లో ఏం మాట్లాడుతూ ఉంటారు? మీరంతా క్రిమినల్ వేస్ట్ అని చెప్తూ ఉంటారు. నిజంగా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా తన ఎలక్షన్ ఫామ్ని తను రాయగలుగుతారా? ఆఖరికి చీఫ్ మినిస్టర్ అన్న పదాన్ని తప్పులు లేకుండా రాయగలుగుతారా? కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని తప్పులు లేకుండా రాయగలుగుతారా? ఆఖరికి మీ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ అనే పదాన్ని తప్పులు లేకుండా రాయగలుగుతారా? మీరేం రాస్తారో, మీరేం రాయాలనో మీకు తెలియదు, బేసిక్స్ తెలియవు మీకు. అటువంటి మీరు అనేక ఎగ్జామ్స్, దాదాపుగా 50-60 ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వస్తుంది, మీకు ఇంజనీరింగ్ పట్టా వస్తుంది. అటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మీరు ఏ రకంగా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు? కనీసం సోయి ఉండాలి కదా. మీరేమో చెప్తా ఉంటారు ఒకవైపు, చెప్పులెత్తుకుపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారు నన్ను అని. అదే విద్యార్థులకు సంబంధించి, అదే నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇస్తామన్న హామీలను ఇవ్వమంటేనేమో డబ్బులు లేవని మాట్లాడుతూ ఉంటారు, చెప్పులెత్తుకుపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారంటారు. కానీ మీరు ఉండడానికి వందలాది కోట్లతో భవనాలు కట్టుకోవచ్చు, మీరు తిరగడానికి వందలాది కోట్లతో హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు, విదేశీ పర్యటనలు చేయొచ్చు. దేశంలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లు సరిపోవని చెప్పి పక్క దేశాల్లో లండన్కి పోయి మీరు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల ధనాన్ని వెచ్చించి అక్కడ ఫుట్బాల్ మ్యాచ్లను చూడొచ్చు, మీ షెడ్యూల్లో పెట్టుకోవచ్చు, అఫీషియల్గా మీరంతా జల్సాలు చేయొచ్చు. కానీ విద్యార్థులకు కనీసం అన్నం పెట్టమంటే ఈరోజు గొడ్డుకారం పెడుతున్నటువంటి పరిస్థితి ఇదే గురుకుల హాస్టల్లో కానీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో కానీ. ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో పేపర్ లీక్లు అయినాయి, మేము చేస్తున్నామా, మా దగ్గర అసలు కానే కాదు. దట్టు విద్యార్థులు ఎవరు కూడా దీని గురించి మాట్లాడతలేరు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలనే ఇదంతా కూడా వెనకాలండి నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా మరి ప్రభుత్వం చెప్తుంది. కనీసం సిగ్గుండాలి కదా ఈరోజు అటువంటి విమర్శలు చేయడానికి. ఏ నిరుద్యోగులనైతే మీరు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, ఏ విద్యార్థులనైతే మీరు స్వయంగా మీరు డబ్బులు ఇచ్చి, మీరు బస్సులు కట్టించి గ్రామానికి పంపి కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి అని చెప్పి మీరు ఎవరినైతే పంపినరో అదే విద్యార్థులను ఈరోజు దొంగల్లాగా ఎందుకు చిత్రీకరిస్తూ ఉన్నారు? అదే విద్యార్థులను, అదే నిరుద్యోగులను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళను ఇబ్బందులు పెట్టడం మాత్రమే ఎజెండాగా మీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తూ ఉంది? కనీసం ఒక్కసారైనా వాళ్ళని పిలిచి చర్చలు చేసినరా? మీ అద్దంకి దయాకర్ గారిని పంపినరు, అప్పుడెప్పుడో నేను వారం రోజుల్లో పరిష్కారం చేస్తా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని పిలుస్తా అన్నారు. 100 వారాలు నడిచింది ఈ రోజు వరకు. 100 వారాల్లో కనీసం 5 నిమిషాల సమయం దొరకలేదా మీకు? అదే నిరుద్యోగులకు కదా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, కేవలం 9.5 సంవత్సరాల కాలంలో 1,82,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము. మేము ఆ రోజు ఖాళీలను నింపే ప్రాసెస్లో ఉన్న వాటికి మీరు ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మీరు నింపినమని చెప్పుకుంటా ఉన్నారు, మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలు అనే విధంగా. ఇదే విధంగా మీరు ఏ వర్గాన్ని కదిలించినా కూడా అన్ని వర్గాలను ఇదే రకంగా గోసపెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు కదా. ఎక్కడి ప్రజాపాలన, ఎక్కడుంది ఇందిరమ్మ పాలన, ఇదే కదా కాంగ్రెస్ పాలన అనే విధంగా మీరు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు ఈరోజు. సో ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం కొండా సురేఖ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది. సో దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం రేపుతుంది. సో దీనికి సంబంధించి మొన్న సిఎల్పిలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హరీష్ రావు తోటి కొండా సురేఖ ఒప్పందం చేసుకుంది, అందుకే ఈ విధంగా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు.
నేను ఇందాక కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, కనీసం సిగ్గు ఉండాలి కదా. మీరు ఆడలేక మద్దలు ఓడే అన్నట్టు వాళ్ళు చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడికి 200 కోట్ల రూపాయల ల్యాండ్ ఏ రకంగా కట్టబెట్టిండ్రు, ఏ అర్హతతో ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. దాని మీద కనీసం మీరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మీ నలుగురు అన్నదమ్ములు దోసుకుంటున్న దోపిడీ మీద రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలు అడుగుతూ ఉన్నాయి. దాని మీద చెప్పే పరిస్థితి లేదు. లగచర్లలో ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టి మీ అల్లుడికి సంబంధించిన కంపెనీలకు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు కట్టబెట్టాలని చూసినాము. దాని మీద సమాధానం చెప్పరు. విద్యార్థులు అడిగేదానికి సమాధానం ఉండదు, నిరుద్యోగులు అడిగేదానికి సమాధానం ఉండదు. ఆఖరికి మీ పార్టీకి సంబంధించిన మీ మంత్రివర్గంలో పనిచేసే మంత్రులు అడిగేదానికి కూడా మీ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా బర్తరఫ్ చేయాలనేది మాత్రమే చూస్తూ ఆ నెపాన్ని కూడా చివరికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 క్యాండిడేట్లు పోటీ పడుతూ ఉన్నారు. రేపు పొద్దున రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కోసము. ఈరోజు కొండా సురేఖ గారితో మేము చర్చలు చేసే పరిస్థితి మాకెందుకు ఉంటుంది, మాకేం అవసరం ఉంటుంది? గతంలో మా పార్టీలో పనిచేసిపోయినరు, పోతూ అదే రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఇదే కాంగ్రెస్ పార్టీలో బీఫాములు తెచ్చుకోవడానికి, ఇదే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి పదవి తెచ్చుకోవడానికి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అనేక రకాలుగా ఏ రకంగా విమర్శించిన రోజు చూసినాము. పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా, పంపకాలకు సంబంధించి కూడా ఏ రకంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ లేనిపోని రంకులు అంటే పెట్టే విధంగా మాట్లాడిన రోజు చూసినాము. అవన్నీ చూసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి వంది మాగుదలకు బాగా నచ్చింది. కేసీఆర్ గారిని తిడుతూ ఉంటే, కేటీఆర్ గారిని దూషిస్తూ ఉంటాయి. ఈరోజు వాళ్ళు రివర్స్ అయ్యి ఇదే పంపకాల్లో తేడాలు వచ్చి, ఇదే నీకెంత నాకెంత అన్న దాంట్లో ఇబ్బందులు వచ్చి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు దాన్ని కూడా మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని డైవర్షన్లు చేసినా, ఏ రకంగా దీన్ని సైడ్ లైన్ చేయాలని చూసినా కూడా మీ పార్టీలో ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కొట్లాడుతూ ఉన్నారు. మీ అవినీతిని మేం బయటపెట్టడంతో పాటు మాకు సమాన స్థాయిలో మీ శాసనసభ్యులే బయటపెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. మన మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు గారు అయితేనేమి, మీ రాజగోపాల్ రెడ్డి గారు అయితేనేంది, మీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఏంది, మీ అనిరుద్ రెడ్డి గారు అయితే ఉంది, ఇట్లా ఏ నియోజకవర్గానికి చూసినా ఆ నియోజకవర్గ నాయకులే బయట పెడతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయలేక, మీ పార్టీకి సంబంధించిన నాయకులను అదుపులో పెట్టుకోలేక, స్వయంగా మీరు నోరు అదుపులో పెట్టుకోలేక, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ఈ మొత్తాన్ని డైవర్ట్ చేస్తూ కేవలం కేసీఆర్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం, కేసీఆర్ గారి విలువను తగ్గించే విధంగా మాట్లాడడము మాత్రమే ఎజెండాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది.